హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటి ఆర్ సైకోటిక్స్ సంబంధించినటువంటి పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ యొక్క క్లాస్ 1 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. ఈ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో మనకు మేజర్ గా 3 రకాలైతే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి మనకు ఎస్ఆర్ నో మోడల్, రెండోది వచ్చేసరికి మనకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ నెంబర్ 6 కానీ 9 కానీ లేకపోతే నెంబర్ 3 కానీ నెంబర్ 5 కానీ ఆ యొక్క నెంబర్ అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ యొక్క ఆప్షన్ లో రిపీట్ అయింది, ఏ యొక్క ఆప్షన్ లో ఉంది అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి మనకు ఇమేజ్ కంపారిజన్ బేస్ పైన అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం క్లాస్ 1 అయినటువంటి అంటే మనం జస్ట్ ఎస్ఆర్ నో మోడల్ అయితే చేయబోతున్నాం. ఓకే, వీడియోని చాలా కేర్ఫుల్ గా వినండి. ఓకే, అండ్ అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ లో ఎస్ఐన్ నో మోడల్లో ఎట్లా ఈజీగా మనం ఎక్కువ స్కోర్ ని తెచ్చుకోవాలనేది. ఓకే, వీడియో మనకు 20 మినిట్స్ పైనే ఉంటుంది. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఆ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే రావడం జరుగుతుంది. మధ్యలో స్కిప్ చేసిన వాళ్ళకైతే ఆ యొక్క డేటా అర్థం కాదు. కాబట్టి దీనిలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ రెండు నెంబర్స్ చాలా క్విక్ గా కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. అవి రెండు సేమ్ ఉన్నాయా లేవా అని మనం ఫాస్ట్ గా డిసైడ్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు నెంబర్లు కనుక సేమ్ అయితే వై అని, వై అంటే ఎస్ అని, ఒకవేళ రెండు సేమ్ కాకుండా అయితే ఎన్ అని, ఎన్ అంటే మనం ఇక్కడ నో అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటికల్ గా మనం ఆ యొక్క ప్రాసెస్ ని రిపీటెడ్ గా మనం చేస్తూనే ఉండాలి. సో మనకు 5 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఇచ్చారు కదా, ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఏముంది అని అనుకుంటారా? ఇక్కడ మనకు దాదాపుగా 90 పైగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని 90 క్వశ్చన్స్ కదా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకు ఒక టైం 10 మినిట్స్ ఇస్తారనుకుంటే కాదు, మనకు 4 to 5 మినిట్స్ మాత్రమే టైం అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క 90 పైగా ప్రశ్నలు కేవలం 4 లేదా 5 నిమిషాలు మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా క్విక్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వై ఆర్ ఎన్ అనేటటువంటి ఆప్షన్ మనం చూస్ చేయాల్సి ఉంటుంది, ఏది కరెక్ట్ వన్ అని. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ సెట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం దాదాపుగా 192 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక 96 క్వశ్చన్స్ అయితే మీకు అయితే ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సెట్ 1 ఎస్ఆర్ నో టెస్ట్ సంబంధించినటువంటి సెట్ 1 లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, బోత్ సైడ్స్ లో కూడా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిని మనం కంపారిజన్ చేయాలి. ఈ రెండు సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? ఈ రెండు డిఫరెంట్ ఉన్నట్లయితే మనం ఎన్ అని, రెండు సేమ్ ఉన్నట్లయితే వై అని పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఈ రోజు ఈ యొక్క సెట్ 1 లో మనం 96 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం విత్ ఇన్ 4 మినిట్స్ ఆఫ్ టైంలో. ఓకే, సో ఇక్కడ మనం ప్రాక్టీస్ కాబట్టి తక్కువ టైంలో సాల్వ్ చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో మనకు లక్కీగా 5 మినిట్స్ వచ్చినాయి అనుకోండి, 1 మినిట్ బెటర్ కాబట్టి 1 మినిట్ ఎక్కువ వస్తే ఇంకా మనకు బెటరే కదా. ఓకే, సో ఫాస్ట్గా ఆన్సర్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి 38 కి 38, 111 కి 111, 62 కి 62. ఓకే, సేమ్ ఉంది కాబట్టి వై. అండ్ 7979 12 713 వై. ఎస్, వై అంటే ఎస్. లేకపోతే నేను ఇక్కడ టిక్ మార్కులు పెట్టేస్తా, ఇంటూ అయితే నో అంటే ఇంటూ పెట్టేస్తా, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 9 తర్వాత 1 వచ్చింది, 9 తర్వాత 3 అంటే ఇది కాదు. ఓకే, 26. ఓకే, సేమ్ ఉన్నాయి. సో 2784780 రైట్. ఇక్కడ 4 తర్వాత 7 రావాలి, 4 తర్వాత 1 ఉంది అంటే ఇది కాదు. అంటే ఇక్కడ ఇంటూ అంటే ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, 1916580 ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ 99 రావాలి, 93 వచ్చింది అంటే ఇది కాదు. నెక్స్ట్ చూడండి, నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్ గా ట్రై చేస్తూనే ఉండాలి. ఇది పోయింది, ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 66 వచ్చింది అంటే ఇది కాదు. ఎస్, 14546 ఎస్. సో ఇట్లా మనం ఫాస్ట్గా అయితే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది పోయింది, ఇక్కడ 92 వచ్చింది, ఇక్కడ 29 వచ్చింది, ఇది కాదు అంటే ఎన్. ఎస్, సో ఈ విధంగా మనం అయితే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మనకు ఆప్షన్ ఒకవేళ ఇక్కడ ఇచ్చింది అనుకోండి, ఇటు సైడ్ చూసుకోండి, ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ దాంతో కంపారిజన్ చేసుకోండి. ఎందుకంటే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇట్లా ఇస్తాడు పైన ఈ వై ఎన్ అని, సో దీంట్లో మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని దాంట్లో. సో ఇక్కడ ఇట్లా ఇచ్చేస్తాడు పక్కన బాక్స్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయా? 811 అయితే 181 వచ్చింది, సో నో దాంట్లో టిక్ చేసేస్తాం. అండ్ 8831 సేమ్ ఉంది కాబట్టి వై దాంట్లో టిక్ చేసేస్తాం. సో దీంట్లో ఇది సేమ్ ఉంది కాబట్టి వై దాంట్లో టిక్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ 13718343. ఓకే, సో ఈ విధంగా మన బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్ నో అనేటటువంటి బాక్సెస్ దాంట్లో మనం టిక్ చేసేస్తాం. ఇదే 915, ఇదే 195, సో ఇది కాదు, ఇది 9998154 ఎస్. సో ఫాస్ట్గా మీరు చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఐ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ అబ్జర్వేషన్ తోటే మనకు పాసిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఐ అబ్జర్వేషన్ లేకుండా పోతుంది. ఇక్కడ చూడండి 5995 ఏదైతే ఉందో అది మనకి ఈజీగా డైలమా కనిపిస్తుంది, కరెక్ట్ అయినా రాంగ్ అని.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 2 ఉంది, 3 2 ఉంది, అంటే ఇది కాదు. ఇది ఓకే. ఫాస్ట్గా మనం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నేను ఇట్లా స్లోగా చేస్తున్నా కానీ ఇది కరెక్టే. ఎస్ ఇది కరెక్టే. ఇది చూడండి 4 3 9 6 5. ఓకే ఇది కూడా కరెక్టే. ఇక్కడ చూడండి 8 6, ఇక్కడ 6 8. ఇది కాదు. ప్రాక్టీస్ ఎందుకంటే ఏ నెంబర్లు మనకి ఈజీగా డిఫరెన్స్ అవుతున్నాయి అట్లా చూడండి. ఓకే 88 55 082. ఓకే 9674 6. ఓకే ఇక్కడ చూడండి 2 3 కాస్త 3 2 అయింది, అంటే ఇది కాదు. రైట్. ఇది ఓకే. చూడండి 7590, ఇక్కడ 09 వచ్చింది, ఇది కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 77 63 535. ఓకే ఇది పోయింది. ఇక్కడ చూడండి 53 కాకుండా 54 ఇచ్చిండు, అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నా సరే మనకు కూడా కన్ఫ్యూజన్ అయ్యేటట్టు ఆప్షన్స్ని మేజర్గా ఫోకస్ చేసేసి రాంగ్ ఆన్సర్ కావాలని పెట్టేటట్టే ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ 5 4 ఉంది, ఇక్కడ 4 5 ఉంది. సో చూస్తున్నారు కదా ఏ ఏ డిజిట్స్ అనేవి ఎక్స్చేంజ్ అయితే పెద్దగా మనం కనిపెట్టలేము అనేది వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అయితే సార్ మరి దీన్ని ఫాస్ట్గా చేయాలంటే ఎట్లా? దీన్ని ఫాస్ట్గా చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి మనకు ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే, సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇక్కడ 3 ఇక్కడ 3 చూసుకోండి, ఇక్కడ 3 ఇక్కడ 3. మ్యాక్సిమం వీటిలలోనే ఎర్రర్లు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే సో ఇక్కడ 716 716 అండ్ నెక్స్ట్ 4 461. ఓకే సో అట్లా. సో 778 778 698 698. ఎస్. సో ఇక్కడ 973 973. ఓకే 123 123. ఓకే అండ్ నెక్స్ట్ ఇది చూడండి 957 957 796, ఇక్కడ 976. ఇట్లా చూస్తున్నారు కదా. ఎందుకంటే మనం మొత్తం నెంబర్ని చూసుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది. అట్లా కాకుండా 3 3 డిజిట్స్ తీసుకోండి. లేదు సార్ నాకు 3 3 డిజిట్స్ కూడా కష్టం అంటే ఫస్ట్ 2 తీసుకోండి, ఆ తర్వాత 3 3కి వెళ్ళిపోండి. ఇక్కడ చూసుకుంటే చూడండి 3 3 అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే సో 3 3 ఇస్ ద బెస్ట్ వన్, ఫాస్ట్గా అయిపోతుంది మన ఐతో. ఇక్కడ చూడండి 4 5 వచ్చింది, 5 4 వచ్చింది, అంటే ఇది కాదు. సో చూస్తున్నారు కదా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఓకే సరే ఇక్కడ మనకైతే మౌజ్ అయితే ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని అయితే కనెక్ట్ చేయగలుగుతున్నాం. కానీ ఆన్ స్క్రీన్ ఎట్లా అంటే మనం ఐ తోటి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 3 ఇక్కడ 3, ఇక్కడ 4 7 6, ఇక్కడనేమో 7 4 6. ఇది కాదు. సో చూస్తున్నారు కదా మనం 3 3 తీసుకుంటే ఎంత ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతున్నామో. ఓకే ఈజీగా అయితే ఆన్సర్స్ అయిపోతాయి. అదే మనం ఫస్ట్ మనం 48 క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇది మనం ఫాస్ట్గా చేయగలుగుతాం. ఇక్కడ ఇది రాంగ్, ఇక్కడ 355 అయితే ఇక్కడ 535. ఇది ఇది ఓకే దీనికి ఇది 889, ఇక్కడ 889, 826 826, 593 593. ఓకే సో 399కి 398. గో ఇది రాంగ్. 327 327, 050 050. ఓకే 194 194, 696 696. ఓకే ఇక్కడ 3 ఇక్కడ 3, ఈ 3 3 మ్యాచ్ ఉంది. ఎస్. సో చిన్న చిన్న డిజిట్స్ తీసుకుంటే మనకు ఏమవుతుంది అంటే బ్రెయిన్ పైన అంత ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే కొన్ని పదుల సంఖ్యలో ప్రశ్నలు మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అప్పటికే దాని ముందరనే మనం అంటే దీనికన్నా ముందరనే 3 బ్యాటరీలు మనం ట్రై చేసి వచ్చి ఉంటాం కాబట్టి బ్రెయిన్ అంతా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి సింపుల్ లాజిక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ చూడండి 595, ఇక్కడ 955. సో ఇది కాదు. 582 582, 668 668, 424 424. ఎస్ 374 374, 288 388. ఇక్కడ చూడండి 388. సో ఇది కాదు. 132 132, 547 547. ఎస్ చూస్తున్నాం కదా మనం ఎంత ఫాస్ట్గా అయితే ఆన్సర్స్ చేయగలుగుతున్నామో. దీనికి ఇది 053 053. ఇక్కడ చూడండి 6 9, ఇక్కడ 96. సో ఇది కాదు. ఇది 816 816, 800 00, 713 713, 575 575, 032 032, 373కి 373, 332కి ఇక్కడ 432. సో ఇది కాదు. దీనికి ఇది ఓకే అండ్ 696 696. ఎస్
సో దీనికి ఇది ఓకే 385 385 495కి 495 707 507కి 570. సో ఇది కాదు, దీనికి ఇది ఓకే, దీనికి ఇది ఓకే, దీనికి ఇది ఓకే, దీనికి ఇది ఓకే. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ దానికంటే మనం సెకండ్ దానికంటే థర్డ్. ఇక్కడ 49 కాంచికి మనం ఫాస్ట్ చేస్తున్నాం కదా. సో ఇక చిన్న ట్రిక్ వాడడం వల్ల 3 తీసుకోవడం వల్ల మనకు అంత ఎఫెక్ట్ పడతలేదు. తర్వాత ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయగలుగుతున్నాం. 392 దీనికి ఇది ఓకే. అండ్ ఇక్కడ చూడండి 18, ఇక్కడ 81. సో ఇది కాదు. 35 353 353 అండ్ నెక్స్ట్ 228 528. సో ఇది కాదు. సో చూస్తున్నాం కదా, ఇంత ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. సో 3 తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఇక్కడ 5 డిజిట్, ఇక్కడ 7 డిజిట్స్ కాకుండా ఓన్లీ 5 ఇచ్చింది అనుకోండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 3 తీసేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. ఓకే. అండ్ నెక్స్ట్ సెట్ 2 SR/NO టెస్ట్. సో SR/NO టెస్ట్లో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది టైమర్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ 48 క్వశ్చన్స్ని ఎంత వీలైతే అంత తొందరగా ఆన్సర్ చేసేయండి. ఎందుకంటే మనకున్న 96 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మనం ఒక 60+ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. ఓకే, 60+ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసి ఈజీగా మనం అయితే స్కోర్ అయితే, అంటే నెక్స్ట్ బ్యాటరీకి మనం అయితే మూవ్ ఆన్ అవ్వచ్చు, ప్లస్ దాంతోపాటు స్కోర్ను కూడా మెయింటైన్ చేయొచ్చు. మ్యాక్సిమం మీరు యొక్క 3 డిజిట్ దాన్ని ఉపయోగించుకోగలిగితే మనం ఎక్కువగా సక్సెస్ రేట్ని పొందొచ్చు. ఓకే, ఎందుకంటే మనకు లోడ్ అని బ్రెయిన్ పైన ఎక్కువ పడదు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి 194, ఇక్కడ 914. ఈజీ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. సో మొత్తం తీసుకుంటే ఏ డిజిట్ అనేది మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ 968 ఓకే, 713 ఓకే. ఇట్లా మనం చిన్నవి తీసుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. ఇది పోయింది 968, ఇది ఇక్కడ 698. ఎందుకు ఇట్లా 3 అంటున్నానంటే, ఒకవేళ ఇంకో 2 డిజిట్లు అడిగింది అనుకోండి, అప్పుడు 3 ఆన్సర్ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఒకవేళ ఇంకో డిజిట్ యాడ్ చేసినా సరే వీ కెన్ ఈజీలీ మేనేజ్. ఓకే, ఇక్కడ 89 అయితే ఇక్కడ 98 వచ్చింది. ఇక్కడ ఇది కాదు, దీనికి ఇది ఆన్సర్. 927కి 927 ఎస్. 355కి 355 64 ఓకే, ఇది ఓకే, దీనికి ఇది ఓకే, ఇది ఇక్కడ పోయింది. 388 6872 1935 ఎస్. 187కి 187 756 756 ఎస్. 669 ఇక్కడ చూడండి 96 అయితే ఇక్కడ 69. సో ఇక్కడ లాస్ట్లో తెలిసిపోతూనే ఉంది కదా ఈజీగా. 293కి 293 98 ఓకే. 132కి 132 938కి 938 ఎస్. దీనికి ఇది ఓకే. ఇక్కడ ఇది మారింది 328, ఇక్కడ 0 వచ్చేసింది. సో ఇది కాదు. సో ఇట్లా చిన్న మనం టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్లో మన బ్రెయిన్ని యాక్టివ్లో ఉంచుకోగలం ఫర్ ద నెక్స్ట్ టెస్ట్ బ్యాటరీకి. అండ్ దాంతోపాటు దీంట్లో వచ్చినటువంటి ఆ యొక్క మోడల్కి కూడా మనం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టైంలోనే మనం అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇది కాదు. ఇక్కడ చూడండి 562 అయితే ఇక్కడ 652 వచ్చేసి రైట్. సో ఇక్కడ నేను ఏదైతే గీతాలు గీస్తున్నా అవన్నీ కూడా మీ మైండ్లో ఆటోమేటిక్గా మీరు మెమరైజ్ చేసుకోవాలి, చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి 998, ఇక్కడ 398. సో ఇది పోయింది. 334కి 334, ఇక్కడ 3184కి 3184 ఎస్. 313కి 313, 327కి 327 ఎస్. 568, ఇక్కడ 98 వచ్చింది, ఇక్కడ 89 అంటే ఇది కాదు. ఇది 836 ఓకే. అండ్ 438 438, 750 750, 9592, ఇక్కడ 9592 ఓకే. 967 56 వచ్చింది, ఇక్కడ 65 వచ్చింది, ఇది కాదు. 809 341 341 ఎస్. 302 302 342 342 ఎస్. సో ఎప్పుడైనా సరే స్మాలెస్ట్ తీసుకుంటే మనం అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా అయితే తీసుకురాగలుగుతున్నాం. 179కి ఇక్కడ ఇది పోయి చూడండి 179, ఇక్కడ 379 ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే 3 డిజిట్లు చూడడం చాలా ఈజీ వెన్ కంపేర్ టు 7 డిజిట్స్ ఆర్ 8 డిజిట్స్ ఎట్ ఏ టైం. ఓకే, ఎందుకంటే మన ఐ అనేది ఈజీగా స్ట్రెయిన్కి గురవుతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే మనం కొన్ని టెస్ట్ బ్యాటరీలు చేసి ఉంటాం కాబట్టి. ఇక్కడ చూడండి 816, ఇక్కడ 116 వచ్చేసి. మీరు కూడా మాక్ టెస్ట్ రాస్తుంటారు కదా, మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకే అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్ టైం కరెక్ట్గా మనం చేయలేకపోతున్నాం, కౌంటింగ్ పెంచుకోలేకపోతున్నాం. అంటే ఐ పెన్ స్ట్రెయిన్ అనేది పెరగడం వల్ల. ఇక్కడ 775 అయితే 757, 102కి 102
దీనికి ఇది ఓకే. ఇక్కడ 183, ఇక్కడ 813, ఇది ఓకే. 840కి 840, 561, ఇది ఓకే. 304 ఎస్, దీనికి ఇది ఓకే. ఇక్కడ చూడండి ఓకే, ఇది కూడా 506, ఇక్కడ 056 రాంగ్, ఇది 236 ఎస్. సో చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ మనం ఆన్సర్స్ అయితే చేస్తున్నాం అనేది. దీనికి ఓకే 970, ఇక్కడనేమో 790, సో ఇది కాదు. మనం ఇట్లా మొత్తం చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం, మొత్తం ఇట్లా ఓవరాల్గా చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి 3 తీసుకుంటే మనం కరెక్ట్ చేసినావా లేదా అని చూసుకోవచ్చు. ఎందుకంటే టైమర్ చాలా తక్కువ ఉంటుంది. సో మళ్ళీ మనం క్వశ్చన్ కరెక్ట్ చేసినావా లేదా అని బ్యాక్ వెళ్ళే పొజిషన్ మనకు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ టైంలో వేరే క్వశ్చన్ మనం సాల్వ్ చేసేసుకోవచ్చు, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇదే వీడియోలో ఇంకో 90 క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తా. మీకు దాన్ని బెటర్మెంట్ చేసుకోగలిగితే ఇంకా మీరు ఎగ్జామ్లో ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు. అండ్ మాక్ టెస్ట్ సంబంధించి ఆల్రెడీ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, మనకు రైల్వే అఫీషియల్గా ఇచ్చింది. అండ్ దాంతోపాటు మరికొన్ని దీనికి సంబంధించి ప్రాక్టీస్ కూడా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి 264 అయితే ఇక్కడ 624. సో ఇక్కడ కంటిన్యూగా చూసేటప్పుడు మనకు అర్థం కాదు, బ్రేక్ చేసుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 413, ఇక్కడ 431. అదే కంటిన్యూగా చూస్తుంటే 700, 413. ఇక్కడ మనకు ఈజీగా మనం మిస్గైడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లా 353. చూడండి 460, ఇక్కడ 640. ఓకే, ఇవన్నీ కూడా మనకైతే మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 598, ఇక్కడ ఏమో 958. ఇక్కడ 5356, ఇక్కడ 5536, 16. 128, ఇక్కడ 218, 154, 154, 5865, 586. దీనికి ఇది ఓకే 229, 229, 488, 488, 251, 521. Triple. Five 45, ఇక్కడ చూడండి, ఇక్కడ 35. ఓకే 4531, ఇక్కడనేమో 4351. దీనికి ఇది 666, దీనికి ఇది ఓకే మ్యాచ్ అవుతుంది. ఇక్కడ 8484, ఇక్కడనేమో 4884 రాంగ్, దీనికి ఇది మ్యాచ్ అవుతుంది. కానీ 0372, కానీ 3072, 87, 281, 64643, ఇక్కడ 609, ఇక్కడ 509, అంటే ఇది కాదు. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకు ఎస్ అనేటటువంటిది అరౌండ్ 60 నుంచి 70% కనిపిస్తుంది. నో అనేది మనకు దాదాపుగా ఎంత కనిపిస్తుంది, 30 to 40 కనిపిస్తుంది. సార్ నాకు ఈ సెట్ ఈజీగా క్లియర్ చేసేయాలి, ఓకేనా, ఈజీగా నేను క్లియర్ చేసేయాలి అని అనుకున్నప్పుడు ఉన్నటువంటి టైం ఒకవేళ 4 minutes ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ 2 minutes మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం టైమర్ని యూజ్ చేసుకొని క్వశ్చన్స్ ఎంత వైల్ అయితే అంతవరకు చేసేయండి. అంటే ఒక 30 వరకు చేసిరు అనుకోండి, సింపుల్గా 30 క్వశ్చన్స్ దాకా చేసిరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా మిగిలిన అన్ని కూడా ఎస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోరు, ఓకేనా, మిగిలిన అన్ని కూడా ఎస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోరు, ఓకేనా. నెక్స్ట్ 2 minutesలో ఓన్లీ ఎస్లే, ఏం లేదు, డైరెక్ట్ ఎస్ అనుకుంటా
మిగిలినటువంటి ఒక 30 బెటర్‌గా మిగిలిన 66 కూడా మొత్తం ఎస్‌లే పెట్టుకోండి. కనీసం అంటే కనీసం ఆ యొక్క 66లో 30 అన్నా రైట్ అయితాయి కదా! నెగెటివ్ లేదు కాబట్టి 30 అన్నా కరెక్ట్ అయితాయి కదా! ఫస్ట్ ఒక 30 పెట్టినావు. ఇక్కడ ఒక 30 మొత్తం కలిపి 60. 96లో 60 కరెక్ట్ అయినాయి అంటే యూ ఆర్ ఇన్ ద బెటర్ పొజిషన్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే సార్ 4 మినిట్స్‌లో ఇవన్నీ సాల్వ్ చేయలేము. కాబట్టి మేము ఒక 50 క్వెషన్స్ అటెంప్ట్ చేసినాం అని అనుకుంటారు. ఎప్పుడైనా సరే ఉన్నటువంటి టైం 4 మినిట్స్‌లో కేవలం 2 మినిట్స్ మాత్రమే మీరు ఆన్సర్స్ మీ బ్రెయిన్‌తో ఉపయోగించాలి. రిమైనింగ్ అంతా కూడా లాజిక్‌తో ఆన్సర్ చేయాలి. ఎప్పుడైనా సరే లాజిక్‌తో ఆన్సర్ చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటది. మనం ఎప్పుడైతే ట్రెడిషనల్ మెథడ్‌లో ఎళ్ళిపోతామో అప్పుడు సక్సెస్ రేట్ అనేది అన్ని సార్లు పాసిబిలిటీ కాదు. ఎస్పెషల్లీ సైకో లాంటి ఎగ్జామ్స్‌లో లాజిక్స్ ఎక్కువ ఉపయోగించాలి. బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ మెథడ్. ఓకే. సో, దీంట్లో మీరు చేయాల్సిందల్లా మీరు ఒకవేళ మాక్ టెస్ట్ రాస్తే మాత్రం 96కి 96 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అంటే ఒక 4 మినిట్స్ గనక మనకు టైమర్ ఉంటే, లేదు సార్ నాకు 5 మినిట్స్ టైమింగ్ వచ్చింది ఎగ్జామ్‌లో అంటే 5 మినిట్స్‌లో 3 మినిట్స్ ఏం చేస్తారంటే క్వెషన్ టు క్వెషన్ చూసుకోండి. ఇట్లా మనం చూసినట్టు ఇట్లా 3 చూసుకుంటా పోండి. ఇట్లా 3 చూసుకుంటా మాక్సిమం టు మాక్సిమం చేసేయండి. ఒక 3 మినిట్స్ అయిపోంగానే ఇంకా నెక్స్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉందన్నప్పుడు రిమైనింగ్ క్వెషన్స్ అన్నిటి కూడా వై పెట్టేయండి. వై పెట్టేసి సేవ్ చేసేయండి ఎమ్మటే. పెట్టేసి సేవ్ చేసేసి అప్పుడు కింద నుంచి రండి. ఓకే. ఇది కరెక్టేనా? లేదు ఇది రాంగ్ ఉంది. అప్పుడు దాన్ని వైని ఎండ్‌లోకి మార్చుకోవచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. ఒక 3-5 మార్చుకోగలిగారనుకోండి. అన్ని వై పెట్టేసరికి మనకెంత 1 మినిట్ పడతది అంతే. ఇంకో 1 మినిట్ టైమ్ ఉంటది. ఆ యొక్క 1 మినిట్‌లో ఇంకో కొన్ని క్వెషన్స్ మీరు కరెక్ట్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్‌గా యూ ఆర్ ఇన్ ద టాప్. ఓకే. దీంట్లో అదొక్కటే ట్రిక్ ఉంటది. ఓకేనా? ఈ ట్రిక్ కూడా వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పొచ్చు. కానీ ఎవరైతే వీడియోని ఇక్కడి వరకు చూస్తారో వాళ్ళకి మాత్రమే ఒక ట్రిక్ చెప్దామని వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పలేదు. స్టార్టింగ్ మొత్తం కూడా బోరింగ్ ఇచ్చేసి ఎండ్‌లో ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సబ్జెక్ట్ పైన ఫుల్ గ్రిప్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ దాకా చూస్తారు. లేదు ఇదంతా మాకు తెలుసులే అని అనుకుంటారు కదా! వాళ్ళు ఈజీగా స్కిప్ చేసేస్తారు. ఓకే. స్కిప్ చేసేసిన వాళ్ళకి ఒక పాయింట్ రాకపోవడం వల్ల ఎగ్జామ్ హాల్‌లో ఏం చేస్తారు? 96కి ఎన్ని చేస్తారు? మాక్సిమం 40-50 చేస్తారు. దాంట్లో మినిమమ్ ఒక 20 రాంగ్ అయిపోయినాయి అనుకోండి. 96లో వాళ్ళకి ఎన్నొస్తాయి? ఒక 20 50లో 20 పోతే 30. సో, టీ స్కోర్ ఎక్కడ పడిపోద్ది? ఎక్కడికో 28కో, 27కో పడిపోద్ది. ఒక్క దాంట్లో పడిపోయిందంటే ఖతం. టాటా బై బై. మళ్ళా ఇగ మిగిలిన వాటిలో 92, 94 తెచ్చుకున్నా కూడా అనవసరమే. కాబట్టి మేము అందుకే వీడియోలలో లాస్ట్‌లో చెప్తాం. టిప్స్ అన్నీ కూడా. వీడియో స్టార్టింగ్‌లో చెప్పం. ఓకే. ఇప్పుడు మీకు ప్రాక్టీస్. సో, ఇక్కడ కూడా మీకైతే 4 మినిట్స్ టైమర్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 2 మినిట్స్ ఇస్తాం. నెక్స్ట్ దానికి 2 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 96 క్వెషన్స్‌ని మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ మీరు ఈ క్వెషన్స్ 2 సార్లు ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి 4 మినిట్స్ పెట్టేసుకొని మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారని రెండోసారి వీడియోని మళ్ళా రిపీట్ చేసేసుకొని అప్పుడు ఫస్ట్ 2 మినిట్స్ ఏమో మీరు జనరల్ మెథడ్‌లో చేయండి. ఇంకో 2 మినిట్స్ ఏమో అన్ని వైవేలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీకే అర్థమైపోద్ది. ఓకే. మనం చేస్తుంది కరెక్టేనా కాదా అని. ఓకే. లెట్స్ గెట్ ద టైమర్ స్టార్ట్స్.
అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్స్. ఓకే, సో మన క్వశ్చన్ నెంబర్ 1 కాంచి 96 వరకు ఉన్నటువంటి ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఐ హోప్ మీకైతే ఆ యొక్క చిన్న టిప్ అయితే మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నా. అండ్ అదేవిధంగా ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.